మనకి రోడ్ యాక్సిడెంట్స్ మన ఇండియాలో ఎందుకు జరుగుతున్నాయి చెప్పండి. మెయిన్ మనం ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల. నేను ఇక్కడ 2 వీడియోస్ తీసుకొచ్చాను చూడండి. అది రియల్గా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అనమాట. ఇక్కడ వీడియో డిస్ప్లే చేస్తాను చూడండి. ఇది హైదరాబాద్లో జరిగిందనమాట ఇన్సిడెంట్. తన మదర్ 6 years ఓల్డ్ అబ్బాయిని స్కూటీ మీద స్కూల్ దగ్గరికి తీసుకెళ్తుంది. మిస్టేక్ ఎవరిందో మీరు నాకు క్లియర్గా చెప్పండి. నేనైతే మదర్ కొంచెం నెగ్లిజెన్సీ వల్ల ఇలా జరిగిందని నేను అనుకుంటున్నాను. అంటే మనం స్కూటీ మీద నడిపే వాళ్ళు కానివ్వండి, 2 వీలర్స్ మీద నడిపే వాళ్ళు కానివ్వండి, ప్లీజ్ వాళ్ళు ఫ్రంట్ మిర్రర్స్ యూజ్ చేయండి. ఫ్రంట్ 2 మిర్రర్స్ ఉంటాయి కదా, బ్యాక్ నుంచి ఏ వెహికల్ వస్తుందో కొంచెం అబ్జర్వ్ చేయండి. మిస్టేక్ ఏంటి తెలుసా, అక్కడ తను బ్యాక్ సైడ్ మిర్రర్ అంటే ఫ్రంట్ మన మిర్రర్స్ ఉన్నాయి కదా, తన బ్యాక్ బండి ఎక్కడ ఉందో తను అబ్జర్వ్ చేయలేదు. ఇంకొక ఇన్సిడెంట్ తీసుకొచ్చాను చూడండి. ఇది మన గుంటూరులో జరిగిన ఇష్యూ అనమాట. 9th క్లాస్ చదివే అబ్బాయి స్కూటీ మీద పెన్సిల్ తీసుకెళ్దామని చెప్పేసి బయటికి వచ్చాడు. ఇక్కడ చూడండి స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది కదా, ఒక పక్కేమో చెత్త బండి ఉంది కదా, అది ఆపేసింది. దాని ముందు స్కూటీలో ఒక ఆమె పర్సన్ మాట్లాడుతుంది. అండ్ ఆటో వచ్చేసి అటు ఫ్రంట్ నుంచి వస్తుంది. ఫ్రంట్ నుంచి ఆటో వస్తుంది అంటే మనకి వెహికల్స్ వెళ్ళే రూట్ స్ట్రైట్గా వెళ్తున్నాయి అనమాట. బట్ ఆటో వచ్చేసి ఆపోజిట్ డైరెక్షన్లో. సో ఇక్కడ మెయిన్ మిస్టేక్ చూడండి, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్లనే కదా రోడ్డు మీద బండ ఆపేయడం ఏంటండి, చెత్త బండ. ఇక్కడ జపాన్లో చూపిస్తాను చూడండి. వాళ్ళు ట్రాఫిక్ రూల్స్ ఎంత బాగా పాటిస్తున్నారు చూడండి ఒకసారి. అబ్బాయి ఇక్కడ నుంచి హ్యాండ్ రైస్ చేస్తున్నాడు. హ్యాండ్ రైస్ చేస్తే వెహికల్స్ అన్నీ ఆగిపోతున్నాయి. అబ్బాయి రోడ్ క్రాస్ చేస్తున్నాడు. మన ఇండియాలో ఉందా? జర్మనీలో చూపిస్తాను చూడండి. ఇక్కడ రోడ్ క్రాస్ అవ్వడానికి వాళ్ళు ఇలా హ్యాండ్ అనేది అక్కడ మెషిన్ ఉంది కదా, దానికి మనం హ్యాండ్ చూపిస్తే కనుక అక్కడ గ్రీన్ సిగ్నల్ పడుతుంది. అప్పుడు మనం రోడ్ క్రాస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. చూడండి వాళ్ళ సేఫ్టీ చూడండి, ఎంత జాగ్రత్తగా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళ ప్రజల్ని. మనం ఏం చేస్తున్నాము? మన ప్రభుత్వంలో కూడా, మన గవర్నమెంట్లో కూడా మార్పు రావాలండి ఖచ్చితంగా. అసలు మన ఇండియాలో ఎంత ట్రాఫిక్ ఎందుకు పెరిగిపోతుందంటే, మనం అందరికి కూడా వెహికల్స్ తీసుకుంటున్నాము. 2 వీలర్స్ వెహికల్, స్కూటీస్, కార్లు, ఇంకిష్టం వచ్చినట్టుగా చేస్తున్నాం అనమాట. సైకిల్స్ ఎవరైనా వాడుతున్నారా? లోకల్గా తిరిగే వాళ్ళందరూ సైకిల్స్ వాడితే ఎంత బాగుంటుంది. సైకిల్కి పర్టికులర్గా జర్మనీలో ఒక పాత్ ఉంటుంది సైకిల్ కోసము. సో మన ఇండియాలో కూడా అలాంటి ఒక పాత్ని వేసి సైకిల్స్ నడపడానికి లోకల్గా ఉండే వాళ్ళందరూ సైకిల్స్ మీద తిరిగితే మనం చాలా వరకు ఈ ట్రాఫిక్ని తగ్గించడానికి పాసిబిలిటీ ఉంటుందండి. ఈ యాక్సిడెంట్ డెత్స్ కూడా మనకి తగ్గుతాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి హై స్పీడ్గా నడపడము అదంతా కూడా ప్లీజ్ అండి అవాయిడ్ చేయండి. మన ఫ్యామిలీలో పర్సన్ మీద జరిగితేనే మనకి ఎంత బాధ ఉంటుందో తెలుస్తుంది. మనం చూస్తూ ఉన్నాము ప్రతిరోజు యాక్సిడెంట్స్ ఎలా జరుగుతున్నాయి అనేది. అయినా కూడా మనలో మార్పు అనేది రావటం లేదు.